ఓకే, వెల్కమ్ టు ద క్లాస్. ఇవాళ మనం కెమికల్ బాండింగ్లో ఉన్నాం. కెమికల్ బాండింగ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడండి. sp హైబ్రిడేషన్ అయ్యి లోన్ పేర్లు 0 ఉంటే ఆ మాలిక్యులర్ షేప్ని లీనియర్ అని అంటాం. ఎగ్జాంపుల్ CO2. sp2 హైబ్రిడేషన్ అయ్యి 0 లోన్ పేర్లు ఉంటే ఆ మాలిక్యూల్ని ప్లేనార్ అంటాం. ఎగ్జాంపుల్ BF3. sp3 హైబ్రిడేషన్ అయ్యి 0 లోన్ పేర్లు ఉంటే టెట్రాహెడ్రల్ అంటాం. ఆ మాలిక్యూల్కి ఎగ్జాంపుల్ CH4. sp3 హైబ్రిడేషన్ అయ్యి ఒక లోన్ పేరుంటే పిరమిడల్ అంటాం. ఎగ్జాంపుల్ NH3. sp3 హైబ్రిడేషన్ అయ్యి 2 లోన్ పేర్లు ఉంటే ఆ మాలిక్యూల్ని యాంగులర్ అని అంటాం. ఎగ్జాంపుల్ H2O. చూడండి, sp3d హైబ్రిడేషన్ అయ్యి 0 లోన్ పేర్లు ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అని అంటాం మాలిక్యూల్. ఎగ్జాంపుల్ PCl5. sp3d అయ్యి ఒక లోన్ పేరు ఉంటే సీసా అని అంటాం. SF4 ఎగ్జాంపుల్. sp3d అయ్యి 2 లోన్ పేర్లు ఉంటే టీ షేప్ అంటాం. ClF3 ఎగ్జాంపుల్. sp3d2 హైబ్రిడేషన్ అయ్యి 0 లోన్ పేర్లు అయితే అక్టాహెడ్రల్. ఎగ్జాంపుల్ SF6. అలాగే 1 లోన్ పేరు అయితే స్క్వేర్ పిరమిడల్ అయితే అది BRF5. ఓకే, 2 లోన్ పేర్లు అయితే స్క్వేర్ ప్లేనార్ అయితే XeF4 ఎగ్జాంపుల్. ఓకే, sp3d3 అయ్యి 0 లోన్ పేర్లు అయితే దాన్ని ఏమని అంటాం? పెంటాగోనల్ బైపిరమిడల్ అని అంటాం. ఎగ్జాంపుల్ IF7. ఇప్పుడు వీటిలన్నిటినీ ఎలా అన్నాం? ఎగ్జాంపుల్ని ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి sp హైబ్రిడేషను 0 లోన్ పేర్లు లీనియరు ఇది అని మనకి ఎలా కనిపెడతాం? ఈ మాలిక్యూల్కి ఇవి ఎగ్జాంపుల్ అని వీటిలన్నిటికీ దీన్ని మనం ఎలా చెప్పగలుగుతున్నామో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. CO2ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇలా ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు సెంట్రల్ ఆటమ్ ఏంటది? కార్బన్. ఇప్పుడు కార్బన్ ఏ గ్రూపు? 4th గ్రూప్. మనకు తెలుసు పీరియాడిక్ టేబుల్ ఇది 4th గ్రూప్. అంటే 1 2 3 4 అని రాసేయండి. 4th గ్రూప్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 4 ఉంటాయి. అందుకని అలా రాసాం. 4 రాసేసుకోండి 4th గ్రూప్. రాసుకుని ఆక్సిజన్ ఎప్పుడు 2- ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఆటము ఇలా ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడు ఇలా 2- స్టేట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. అందువల్ల ఇది 2 బాండ్లు ఫామ్ చేస్తుంది అని అనుకోండి. ఓకే, ఆక్సిజన్ 2 బాండ్లు ఫామ్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు చూడండి 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఒక ఆక్సిజన్ 2 బాండ్ని దీంతో, ఒక ఆక్సిజన్ దీంతో 2 బాండ్లు. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు 2 అయినాయి. సో ఈ 2 దేనికి సరిపోతాయి? ఇంకో sp హైబ్రిడేషన్ సరిపోతాయి. sp హైబ్రిడేషన్లో ఇదొక ఆర్బిటాల్ 2 కాబట్టి దీన్ని sp హైబ్రిడేషన్ అని అంటాం. ఓకే, sp హైబ్రిడేషన్కి సరిపోద్ది. ఇది 1, ఇది 1, లేకపోతే ఇలా గుర్తుంచుకోండి. ఇది 1, ఇది 1, 2 అవుతాయి. ఇదిగో 1 1 సరిపోయింది. అంటే ఈ 1 1 దీనికి సరిపోయింది. సో అందువలన ఏమని అంటాం? CO2 ఈజ్ ఏ లీనియర్ మాలిక్యూల్. అంటే sp హైబ్రిడేషన్. అసలు sp హైబ్రిడేషన్ అనేది ఫస్ట్ కనుక్కుంటాం. sp హైబ్రిడేషన్ అనేది తెలిసింది కాబట్టి sp హైబ్రిడేషను లోన్ పేర్లు ఏమో లేవు మాలిక్యూల్లో. CO2లో లోన్ పేర్లు లేవు. అందువలన దిస్ ఈజ్ లీనియర్ మాలిక్యూల్. ఇది లీనియర్గా ఉంటుంది. లీనియర్ మాలిక్యూల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BF3ని చూద్దాం. BF3 మాలిక్యూల్ని చూద్దాం. ఓకే, బోరాన్ ఏ గ్రూపు? చూడండి 3rd గ్రూపు. ఓకేనా, 3rd గ్రూప్. ఓకే, 3rd గ్రూప్ అంటే 1 2 3. ఓకే, 3rd గ్రూప్ అంటే 3 రాసుకుంటాం. 4th గ్రూప్ అంటే 4 రాసినట్లు 3 రాస్తాం. ఫ్లోరిన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? -1గా ఉంటుంది. అందుకని ఒక్కొక్క బాండ్ ఫామ్ చేస్తుందని ఊహించుకోండి. ఓకే, 1 1 1 3 ఉన్నాయి కదా. 3 ఉన్నాయి కాబట్టి 3 బాండ్లు. అందువల్ల ఇది ఒక్కొక్కటిగా మనం లెక్కేసుకోవాలి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. మొత్తం కలిపి దేనికి అవి ఈక్వల్ అవుతాయి? spకి ఈక్వల్ అవుతుందా? sp2కా అని అంటే sp2కే. ఇది 1 ఇది 2 కలిపితే 3 అవుతాయి.
ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఓహో, దీనికి ఇది మ్యాచ్ అయింది అనే విషయం అర్థమైపోయింది. ఓకేనా? అది. సో ఇప్పుడు మనకి ఏంటది? ఓకే, ఇప్పుడు ఏమంటాం? SP2. ఇప్పుడు ఏమని తెలుసుకుంటాం? SP2 అని తెలుసు. 0 లోన్ పేర్లు లేవు. LP 0 లోన్ పేర్లు. SP2 హైబ్రిడేషన్. అప్పుడు మనం ప్లేనార్ అని అంటాం. ఓకే, మాలిక్యూల్ ప్లేనార్ అని అంటాం. ఓకే, అందుకనే ఇక్కడ రాసిన చూడండి, SP2 0 లోన్ పేర్లు ప్లేనార్ అని అన్నాం. BF3 మాలిక్యూల్ స్ట్రక్చర్ రాసుకోండి. BFF. ఓకే, దీని బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? SP2 హైబ్రిడేషన్ అయితే ఎంత ఉంటుంది? 120 ఉంటుంది. ఇది 120, ఇది కూడా 120, అన్నీ 120 120 120. ఓకే, హైబ్రిడేషను, దీని యొక్క హైబ్రిడేషను SP2. ఓకే, ఇక్కడ బాండ్ యాంగిల్ 180 ఉంటుంది, 180 degrees. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, టెట్రాహెడ్రల్ SP3 హైబ్రిడేషన్ టెట్రాహెడ్రల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అర్థమైనవి లేవు మరొకసారి చూసుకోండి. ఏదైనా ఎలా రాసుకుంటాం? సెంట్రల్ ఆటంనే రాసుకుంటాం. సెంట్రల్ ఆటం రాసుకుని దీన్ని ఎలా రాసుకున్నాం? ఓకే, 1 1 దీన్ని సరిపోయింది. ఇంకో సెంట్రల్ ఆటంనే ఎలా రాసుకుంటాం? 1 2 3 3 ఉంటాయి. 3 ఫ్లోరిన్ అటాచ్ చేసాం. 1 ఫ్లోరిన్ మైనస్లా ఉంటుంది, అందుకనే ఒక్కొక్క బాండే ఇది. ఒక్కొక్క బాండ్ 1 1 1 3 ఇలా లెక్కెట్టుకుంటాం. ఈ 3 SP2కే మ్యాచ్ అయ్యింది. పైన కూడుకోండి, ఈ 3 ఇది 1 1 1. ఓకే, ఈ ఆటంని లెక్కేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ ఆటంని ఎన్ని ఉన్నాయి? 1 1 1. ఈ 3 సరిపోయింది. సో అది సరిపోతే ఇది. అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఈ మాలిక్యూల్ని కనుక్కోవాలంటే ఈ చార్ట్ తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు రాసినటువంటి డేటా తెలిసి ఉండాలి. అప్పుడే ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం వెంటనే కనిపెట్టేయచ్చు. ఓకేనా? ఇవన్నీ వచ్చేసి ఉండాలి, బై హార్ట్ చేసి ఉంటేనే ఈ మెథడ్లో మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, SP3 నెక్స్ట్ మాలిక్యూల్ కట్టండి, టెట్రాహెడ్రల్. ఓకే, ఇవన్నీ ఎలా కట్టుకుంటాం? మళ్ళీ చూడండి, ఎగ్జాంపుల్ CH4 ఎగ్జాంపుల్. CH4లో కార్బన్ చూడండి, ఏ గ్రూపు తెలుసు మనకి? ఫోర్త్ గ్రూప్ అంటే మనం ఏం రాయాలి? 4 రాసుకోవాలి. 1 2 3 4. ఓకే, హైడ్రోజన్ ప్లస్ ఎప్పుడు H+గా ఉంటుంది. అంటే ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఒకటి అని అర్థం. అంటే ఒక్కొక్క బాండ్ ఏర్పరుస్తుంది. 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 సరిపోయినాయి. అప్పుడు మనం ఎలా లెక్కేసుకోవాలి? 1 1 1 1 మొత్తం కలిపి ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. దేనికి ఈక్వల్ అది? SP3కి ఈక్వల్. ఎందుకని ఇది 3 ఇది 1 4 సరిపోతాయి. ఓకేనా? SP2కి ఈక్వల్ అవ్వదు ఇది. ఎందుకని ఇది 1 2 మొత్తం 3 అవ్వాలి. ఓకే, దీనికి ఇది మ్యాచ్ అవ్వదు, దీనికి ఇది మ్యాచ్ అయింది. ఓకేనా? ఓకే, దీనికి ఇది మ్యాచ్ అయిపోయింది. అందుకనే SP3 హైబ్రిడేషన్ అయింది. లోన్ పేర్లు 0. SP3 హైబ్రిడేషన్ అయ్యి లోన్ పేర్లు 0 అయితే దాన్ని ఏమని అంటాం? SP3 అయ్యి 0 లోన్ పేర్లు అయితే టెట్రాహెడ్రల్ అని అంటాం. అందుకని చూడండి, CH4 టెట్రాహెడ్రల్ ఎలా ఉంటుంది? ఓకే, ఇది ఎంత ఉంటుంది? బాండ్ యాంగిల్ 109 degrees ఉంటుంది. ఎందుకని? టెట్రాహెడ్రల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ టెట్రాహెడ్రల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ 1 లోన్ పేర్ అంటే ఎలా చూడాలి మనం? పిరమిడల్లో ఎగ్జాంపుల్ NH3 చూద్దాం. NH3 ఎగ్జాంపుల్ ఎలాగా? ఇప్పుడు చూడండి, NH3 దీన్ని ఎలా హైబ్రిడేషన్ ఇవి ఎలా మనం కనిపెట్టాలి? నైట్రోజన్ ఏ గ్రూపు? 5th గ్రూపు. ఇవి ఏ గ్రూపులు అనేది తెలియాలి. సెంట్రల్ ఆటం ఏ గ్రూపు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. తెలిస్తేనే ఇవి మనం కనిపెట్టగలం. సెంట్రల్ ఆటం ఏ గ్రూపు? 5th గ్రూపు. 5th గ్రూప్ అని అంటే 1 2 3 4 5 అని రాసుకోవాలి. హైడ్రోజన్ ఎట్టాగా H+, కాబట్టి ఓకే
3 హైడ్రోజన్లే ఉన్నాయి, అందుకని 3 బాండ్లే ఏర్పరచుకుంటాయి. ఒక బాండ్నే ఏర్పరిచేది ప్లస్గా ఉండేది కాబట్టి ఒక బాండ్నే ఏర్పరిచేది ఒక్కొక్క నెంబర్తో. అందువల్ల ఏమవుతుంది, ఈ 2 బాండ్లు ఏర్పరచవు, అందువల్ల ఇవి లోన్ పేర్గా ట్రీట్ చేసుకోవాలి. ఇవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. మొత్తం ఎన్ని అవుతాయి, 1 2 ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి 1 2 3 4 అవుతాయి. 4 అంటే ఏంటిది, sp3కి మ్యాచ్ అయింది. ఇది 1 3 4. అందుట్లో 4 అని 4 ఒకటి లోన్ పేరు ఉంది. ఓకేనా, లోన్ పేరు ఒకటి ఉంది. 4 అయ్యి ఒక లోన్ పేరు ఉంటే దాన్ని ఏమని అంటాం, ఇదిగో చూడండి, 4 ఒక లోన్ పేరు ఉంటే దాన్ని ఏమంటాం, పిరమిడల్ అని అంటాం. ఓకే, చూడండి పిరమిడల్. ఓకే, పిరమిడల్ 4 ఓకే 1 3 ఓకేనా, ఇవి 3 ఇది 1 4 ఒక లోన్ పేరు ఉంటే పిరమిడల్ అని అంటాం. ఇదిగో నైట్రోజన్ హైడ్రోజన్ 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 ఒక లోన్ పేరు ఇలా ఉంటుంది. ఇది sp3 హైబ్రిడేషనే. బాండ్ యాంగిల్ 107కి డిక్రీజ్ అయింది డ్యూ టు లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. ఇక్కడ లోన్ పేరు ఇక్కడ బాండ్ పేరు మధ్య ఉన్న రిపల్షన్ వల్ల 109 బదులు మనం ఏమనుకుంటాం, అంతకుముందు ఇదిగో ఇది sp3 హైబ్రిడేషన్, sp3 0 లోన్ పేర్లు. దీనికి తేడా ఏంటి, ఒక లోన్ పేరు పెరిగిందనమాట. అమోనియాకి మీథేన్కి తేడా ఏంటంటే ఇది ఒక లోన్ పేరు ఉంది, అక్కడ లోన్ పేరు లేదు. అందువల్ల ఇక్కడ లోన్ పేరు ఉంది కాబట్టి ఈ బాండ్ యాంగిల్ ఇందాక తక్కువగా ఉంది. ఇక్కడ 109 ఉంది, ఇక్కడ 107 ఉంది. లోన్ పేరు వల్ల తగ్గింది, లోన్ పేరు లేకపోవడం వల్ల 109 ఉంది. అందువల్ల ఈ రెండింటి తేడా అది. నెక్స్ట్ ఇంకా మీరు చేసుకోవచ్చు, వాటర్ కూడా చూసుకోండి. వాటర్ కూడా ఇలానే వాటర్ని ఎలా మనం హైబ్రిడేషన్ అవి కనిపెడతాం చూసుకోండి. వాటర్లో సెంట్రల్ ఆటం ఆక్సిజన్ ఏ గ్రూపు, 6th గ్రూపు. 1 2 3 4 5 6. హైడ్రోజన్ H+గా ఉండేది ఒక బాండే ఏర్పరిచింది. ఓకేనా, ఇంకా ఈ 2 లోన్ పేర్లుగా ఉండిపోవాల్సింది. బాండ్ ఏర్పరచడానికి హైడ్రోజన్ లేవు, ఆక్సిజన్ పక్క ఉంటే 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా లెక్కేసుకోవాలి, ఇది ఒక లోన్ పేరు ఇది ఒక లోన్ పేరు, మొత్తం 1 2 3 4 అయిందంటే అర్థం ఏంటి, sp3 అని అర్థం. sp3 అయింది కానీ 2 లోన్ పేర్లు ఉన్నాయి, 2 lpలు ఉన్నాయి, లోన్ పేర్లు 2. అప్పుడు దీన్ని ఏమంటాం, నడచండి యాంగులర్ అని అంటాం. ఓకేనా, 2 లోన్ పేర్లు అయితే యాంగులర్ అని అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ యాంగులర్. ఓకే, దీన్ని మనం యాంగులర్ అని అంటాం. ఓకేనా, దీన్ని మనం యాంగులర్ అని అంటాం. ఓకే, యాంగులర్ అని అన్నాం కదా. ఓకే, ఎగ్జాంపుల్ O2. ఇంకో చూడండి, O2 ఇది హైబ్రిడేషన్ sp3. 2 లోన్ పేర్లు చూపించాలి, అక్కడ 2 లోన్ పేర్లు ఉన్నాయిగా, ఎందుకని 2 లోన్ పేర్లు వాటర్. ఇది ఒక లోన్ పేరు ఇది ఒక లోన్ పేరు. ఓకే, నెక్స్ట్ ఇంకా టెస్ట్ చేసుకోవచ్చు, మాలిక్యూల్ అన్నీ టెస్ట్ చేసుకోవచ్చు ఈ పద్ధతుల్లో. ఓకే, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, ఓహో ఇది ఇలా రాసుకోవచ్చా ఇది ఇదా అనే విషయం. నెక్స్ట్ చూడండి PCl5. ఓకే, PCl5ని ఎలా రాసుకోవచ్చు. ఫాస్ఫరస్ ఏ గ్రూపు, 5th గ్రూపు. 1 2 3 4 5. క్లోరిన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, మైనస్గా ఉంటుంది, అంటే ఒక బాండే ఏర్పరిచింది. మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఒక బాండే అని అర్థం అనమాట ఏవైనా. చూడండి, ఒక క్లోరిన్ ఒక బాండు, ఇదిగో 2 3 4 5 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 5 బాండ్లు ఏర్పరచుకుంది. ఇది 1 2 3 4 5 దేనికి సంకేతం, sp3Dకి సరిపోదు చూడండి, 1 1. ఓకేనా, 4 1 5. ఓకే, sp3Dకి సరిపోద్ది అనమాట, sp3Dకి మ్యాచ్ అయిపోయింది. ఓకేనా, sp3Dకి ఇది మ్యాచ్ అయిపోయింది. ఓకే, sp3Dకి ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. 0 లోన్ పేర్లు ఎన్ని ఉన్నాయంటే 0. ఓకేనా, 0 లోన్ పేర్లు. ఓకే, 0 లోన్ పేర్లు sp3D.
అప్పుడు మనం ఏమని అంటాం, ఏ షేప్ ఉందంటాం, ఇదిగో sp3d 0 లోన్ పేర్లు ట్రైగోనల్ బైపిరమిడల్. PCl5 ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే చూడండి, ఫాస్ఫరస్ ట్రైగోనల్ బైపిరమిడల్. ఇగో ట్రైగోనల్ బైపిరమిడల్, ఇదే బైపిరమిడల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకే చూడండి, ఈ రెండింటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ రెండింటి మధ్య 180 ఉంటుంది. మరి ఈ వీటి మధ్య ఎంత ఉంటుంది, 120 ఉంటుంది. వీటి మధ్య 120 ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఇంకొకటి కూడా, వీటిని దీన్ని యాక్సియల్ అని అంటారు, యాక్సియల్ ఆటం. ఇది కూడా యాక్సియల్లే. ఈ వీటిని ఈక్వటోరియల్ అని అంటారు, ఈక్వటోరియల్. ఈక్వటోరియల్ క్లోరిన్లు, ఇది కూడా ఈక్వటోరియల్. ఈ 3 ఈక్వటోరియల్, ఈ 2 యాక్సియల్. సో అందుట్లో ఈక్వటోరియల్లే స్ట్రాంగ్ బాండ్స్, యాక్సియల్ అనేవి వీక్ బాండ్స్. ఇవి యాక్సియల్ అనేవి వీక్ బాండ్స్ ఇవి. ఓకేనా, వీక్ బాండ్స్. ఇవి స్ట్రాంగ్ బాండ్స్. ఈక్వటోరియల్ అనేవి స్ట్రాంగ్ బాండ్స్. ఓకే, తక్కువ ఇది ఏముంటుంది, లెంత్ తక్కువగా ఉంటుంది, ఇది లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, లాంగ్ లెంత్ ఇది షార్టర్ లెంత్. నెక్స్ట్, ఓకే, ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటివి, ఇప్పటికీ చెప్పుకున్న వాటిల్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్లు హైబ్రిడేషన్ చెప్పాం కదా, ఇక మిగతా అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఇంకా చెప్పకుండా ఉన్న వాటిలో XeO3 ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాం. XeO3 జినాన్ ఏ గ్రూపు, 8th. 1 2 3 4 5 6 7 8. ఆక్సిజన్ ఇప్పుడు 2- ఉంటుంది. ఒక్కొక్క ఆక్సిజన్ 2 బాండ్స్ని ఏర్పరిచిద్ది. చూడండి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, సరిపోయింది. ఇప్పుడు ఏమంటాం, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, మొత్తం ఏమున్నాయని sp3 అయింది. 0 లోన్ పేర్లు ఎన్ని ఉన్నాయి, 0. ఓకే, ఇప్పుడు మనం sp3 0. ఓకే చూడండి, సారీ ఇక్కడ తప్పాం. sp3 1 లోన్ పేరు ఇది. ఎందుకని, 3 ఆక్సిజన్లే, 3 ఉన్నాయి ఇక్కడ, ఈ 3 పెట్టుకోవాలి. ఇంకొకటి ఎట్ వచ్చింది రాదు కదా. ఇది ఒక లోన్ పేరు. ఓకే, 1 2 3 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి sp3 వచ్చింది. లోన్ పేరు ఒకటి ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం, పిరమిడల్ అని అంటాం. ఓకే, పిరమిడల్ అంటాం. పిరమిడల్ అక్కడ రాసి ఉంటాం చూడండి. ఓకే, sp3 1 లోన్ పేరు అయితే పిరమిడల్ అని అంటాం. ఓకే, లైక్ అమోనియా అలాగనమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, xenon ఇక్కడ ఉంది. ఓకే, ఆక్సిజన్ 1 లోన్ పేర్. ఓకే, పిరమిడల్ షేప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటవి, SO4 2-. ఎలా, వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ సల్ఫర్ అని అడుగుతారు. హైబ్రిడేషన్ ఎలా కనుక్కుంటాం, హైబ్రిడైజేషన్ అండ్ స్ట్రక్చర్. ఓకే, ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు సల్ఫర్ ఏ గ్రూపు, 6th గ్రూప్ అయితే ఈ -2 ఉంది కదా, దీన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే +2 కింద యాడ్ చేసుకుంటే 8 అవుతాయి. అప్పుడు 1 2 3 4 5 6 7 8 అవుతాయి కదా. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అగో ఒక ఆక్సిజన్, 2వ ఆక్సిజన్, 3వ ఆక్సిజన్, 4వ ఆక్సిజన్. ఓకే, 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఓకే చూడండి, 1 2 3 4. 4 అంటే sp3 లోన్ పేర్లు ఎట్టాగో లేవు, 0. దీన్ని ఏమంటారు, లోన్ పేరు 0. sp3 హైబ్రిడేషన్ అయితే దీన్ని టెట్రాహైడ్రల్ అని అంటారు. ఓకే, టెట్రాహైడ్రల్ అని అంటారు. ఓకే, ఇది టెట్రాహైడ్రల్ అన్నమాట. ఓకే, అడుగుతారు ఏ హైబ్రిడేషను అని. sp3 హైబ్రిడేషన్ ఎలా చెప్పామంటే, ఇగో ఇది 6 గ్రూపు, ఈ 2 సెంట్రల్ ఆటం కలుపుకుంటాం, 8 అవుతాయి. 8 రాసుకున్నారు. ఆక్సిజన్లు ఒక్కొక్కటి 2 బాండ్లు అనిపిస్తాయి, 4. సో ఇవి మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉంటే sp3 0 పేరు టెట్రాహైడ్రల్. ఇగో డేటా ముందే ఇచ్చి ఉంటాం. sp3
జీరో లోన్ పేరు టెట్రాహెడ్రల్. ఓకే 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 అలాగే ఇలా ఎగ్జాంపుల్ చూశారు కదా. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ చూడండి, NH4+. అయితే మనం ఇప్పుడు దీన్ని ఏమంటాం, నైట్రోజన్ హైబ్రిడేషన్. ఎలా నైట్రోజన్ ఏ గ్రూపు, 5th గ్రూప్. ఇక్కడ ప్లస్ ఉంటే ఒకటి తీసేసుకోండి, అప్పుడేమైంది 4 అవుతాయి. అప్పుడు 1 2 3 4 అయింది కదా. హైడ్రోజన్ ఒకటి +1 కింద లెక్క అనమాట, అంటే ఒక బాండ్ ఏర్పరిచింది. 1 2 3 4 ఓకేనా, 1 2 3 4. ఓకే, ఈ 4 ఉన్నాయి కాబట్టి 4 దీనికి 4 బాండ్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు ఏమంటాం, ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి అనుకుంటాం. అప్పుడు ఏమైంది 4 అయినాయి. 4 అంటే ఏంటి, sp3. లోన్ పేర్లు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ లోన్ పేర్లు ఏమీ లేవు, అందువల్ల జీరో లోన్ పేరు sp3. దీన్ని ఏమంటాం, టెట్రాహెడ్రల్ అని అంటాం. ఓకే, టెట్రాహెడ్రల్ అని అంటాం. ఇది టెట్రాహెడ్రల్ అయిపోయింది. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది ఏంటది, టెట్రాహెడ్రల్ అయింది. ఈజీ. ఇలా ప్లస్లు మైనస్లు ఇచ్చినప్పుడు సెంట్రల్ ఆటమ్ని ఎలా చేసుకోవాలనేది ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. సరే, ఇవాళ క్లాస్లో కెమికల్ బాండింగ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, ఇంపార్టెంట్ హైబ్రిడేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కనుక్కోవాలంటే ఈ గ్రూప్ నెంబర్లతో ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, మిగతా అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకోవచ్చు, రాసుకుని వర్క్ చేసుకోండి. ఓకే.